హాయ్ అండి, వెల్కమ్ టు సల్మా టాక్స్. ఈరోజు నేను గోంగూరతో ఒక స్పెషల్ కర్రీ చేస్తున్నానండి. దానికోసం స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నాను. దీనికి కాస్త ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. దీంట్లోనే ఉల్లిపాయలు వేసుకొని ఇంకా పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను. ఇవి కొద్దిగా దూరగా మగ్గిన తర్వాత దీంట్లో 2 టమాటాలని కొద్దిగా పెద్ద ముక్కలుగా చేసి వేసుకుంటున్నానండి. ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టేసి దీన్ని కూడా మగ్గనిచ్చుకుందాం. దీంట్లో కాస్త పసుపు వేసుకొని కలుపుకున్న తర్వాత ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న ఎర్ర గోంగూరని వేసుకుంటున్నానండి. నేనైతే 2 కట్టలు తీసుకున్నాను. ఇది కొద్దిగా మగ్గిన తర్వాత ఒకసారి తీసి కలుపుకొని దాంట్లో కాస్త ఉప్పు వేసుకోవాలి. ఈ కర్రీ చాలా బాగుంటుందండి. ఒక్కసారి చేసి చూస్తే ప్రతిసారి ఇలాగే చేసుకొని తింటారు. అలాగే దీన్ని కొద్దిసేపు మగ్గిన తర్వాత దీన్ని మూత తీసి మరొకసారి కలిపి చూసుకుందామండి. ఇలా ఆయిల్ పైకి వస్తున్న టైంలోనే కొద్దిగా కలిపేసి ఒక మ్యాషర్ తీసుకొని మ్యాష్ చేసుకుందాము. కావాలంటే మిక్సీలో వేసుకోవచ్చు, కానీ దాని టేస్ట్ అనేది ఒరిజినల్ టేస్ట్ అనేది పాడైపోతుంది. ఇలా అయితే చాలా బాగుంటుందండి. ఇలా మ్యాష్ చేసుకొని కొద్దిగా బరకగానే ఉంటుంది కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇంకాస్త ఉప్పు వేసుకుందాము. నేను పూర్తిగా వేయలేదండి ముందుగా. దాంట్లో కాస్త ఎండుమిర్చి కూడా వేసుకుంటున్నాను. కావాలంటే మీరు పచ్చిమిర్చి ఎక్కువగా వేసుకోవచ్చు. నేనైతే 2 కలిపి వేస్తున్నాను. ఇంకొద్దిసేపు మూత పెట్టేసి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉంచేద్దామండి. ఇది కొద్దిగా కలిపిన తర్వాత ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసి దాంట్లో ఎండుమిర్చి ఇంకా జీలకర్ర, ఆవాలు, అలాగే వెల్లుల్లిపాయని కూడా దంచి వేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఉడికించుకున్న మిశ్రమాన్ని కూడా ఈ పోపు వేసుకొని వేస్తున్నానండి. ఇంగువ కూడా వేసాను దాంట్లో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.